డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్మెంట్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని ఫస్ట్ మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పినటువంటి సొల్యూషన్ చూడండి. ఏ డీలర్ మార్క్స్ అప్ గూడ్స్ బై 25% అండ్ గివ్స్ ఏ 20% డిస్కౌంట్. 25% ఎక్కువగా ముద్రించాడు, ఆ తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చాడు. హీ సెల్స్ 60 ఆర్టికల్స్ ఫర్ 36,000. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఐటమ్? ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 60 వస్తువులని 36,000కి అమ్మాడు. 60 వస్తువులని 36,000కి అమ్మాడు. అంటే 36,000 బై 60 వేస్తే ఏమొస్తుంది? ఒక వస్తువుని 600 రూపాయలకి అమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 600 రూపాయలు. అయితే కొన్న విలువ ఎంత అని అడుగుతున్నాడు. నేనేమంటానంటే 25% ఎక్కువగా ముద్రించి 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఈ పెంచిన దానికి ఈ తగ్గించిన దానికి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ 600 ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ కూడా 600 ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. లేదు అంటే మీరు చూడండి, కాస్ట్ ప్రైస్ని 100 అనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 25% ఎక్కువగా ముద్రించాం అంటే ఏమవుతుంది? ప్రకటన విలువ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 125 అవుతుంది. 20% డిస్కౌంట్ ఇచ్చాం. సో 125 మీద 20% అంటే 25. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ అవుతాయి. అంటే ఇదంతా కూడా చేయక్కర్లేదు. 25% పెంచి 20% తగ్గించాము అంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మన ఆన్సర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో కాస్ట్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.